ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. సింగరేణి ఏరియాలో నిప్పులు కొలుమిని తలపిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో సింగరేణి కార్మికులు జనం విలవిల్లాడుతున్నారు. కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవెల్లాడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు వడగాలుడు తోడవడంతో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. రాత్రిపూట కూడా వడగాలుడు తీవ్రత కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, సింగరేణి ఏరియాలలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆయా ప్రాంతాల్లో 41 నుంచి 46 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓసీపీలతో పాటు భూగర్భ గనులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎండల తీవ్రతకు మొదటి, రెండవ షిఫ్టుకు డ్యూటీకి వెళ్లే కార్మికులు అల్లాడుతున్నారు. భగభగమండే ఎండతో పాటు వడగాలులతో పని ప్రదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల కోసం సింగరేణి యాజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కనీసం పని వేళనైనా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, జైపూర్ విద్యుత్ కేంద్రం, సిరామిక్, సిమెంట్ పరిశ్రమలు ఉండడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉపరితల గనులు 60 నుంచి 160 మీటర్ల వరకు లోతులో ఉన్నాయి. ప్రతి 40 మీటర్ల లోతుకు 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. జైపూర్లోని బొగ్గు ఆధారిత సింగరేణి విద్యుత్ కేంద్రంతో పాటు ఓసీపీల్లో పేలులకు వాడే పదార్థాల నుంచి కర్బన ఉద్గారాలు, భారీ యంత్రాల నుంచి వచ్చే వేడి కూడా అధిక ఉష్ణోగ్రతకు కారణమవుతుంది. దీంతో ఉపరితల గనుల్లో పనిచేసే కార్మికులకు వడదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు వేయడం, స్ప్రింక్లర్లతో నీటిని చల్లడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, 2 కూల్ క్యాన్లు, హెల్మెట్లు, కూలింగ్ జాకెట్లు ఇవ్వడం, డంపర్లు, షవల్స్, ఇతర భారీ వాహనాలకు క్రషర్ రూమ్, ప్రీవే బిన్ గదులకు ఏసీ సదుపాయం కల్పించడం, చల్లని తాగునీటిని అందించడం, వడదెబ్బ నివారణపై అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ సింగరేణి యాజమాన్యం ఎలాంటి చర్యలేవీ తీసుకోవడం లేదని ఆరోపణలుస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోయినాయి. 45 డిగ్రీలు దాటుతుంది. బయటనే 45 డిగ్రీలు ఉందంటే బావులలో కోలున్న కాడ ఓపెన్ కాస్ట్లో కానీ మిగతా ఏరియాలో ఇంకా 2 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కార్మికులు బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి. మిగతా ఎవరైతే ప్రజలైతే బయటికి రావట్లే ఎండలను చూసి, అయినా ఉత్పత్తి కొరకు తప్పనిసరిగా డ్యూటీకి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి సింగరేణి కార్మికులను ఈ ఎండల నుంచి రక్షించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద ఉంటుంది. అందుకొరకు సమయం ఏదైతుందో ఒకప్పుడుగా మార్చినట్టుగా ఉదయం 7 గంటల బదిలీని 5 గంటల నుంచి 1 గంట వరకు మార్చాలని, అదే సెకండ్ షిఫ్ట్ను 4 నుంచి 12 గంటల వరకు మార్చాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవి ఇచ్చినా కూడా గొడుగులు ఇవ్వట్లే సూపర్వైజర్లకు. కాబట్టి గొడుగులు కూడా సప్లై చేయాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా ఈ ఎండలో పనిచేయలేరు. కాబట్టి వారికి కూడా మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ, మైన్స్ మీద సర్ఫేస్లో పనిచేసే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కూడా ఎండవేడిని తట్టుకోవడం చాలా ఇబ్బంది. కాబట్టి వారికి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చి వారి యొక్క విలువైన ప్రాణాలను కాపాడాలని చెప్పి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుంది. ఎండల తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు సింగరేణి ఓపెన్ కాస్ట్లలో కార్మికులతో పనిచేయించవద్దని చెప్పిన యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓసీలలో మొదటి, రెండవ షిఫ్టులో పనివేళలు మార్చి కార్మికులను రక్షణ కల్పించాల్సిన కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కోల్బెల్ట్ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సింగరేణి యాజమాన్యం రక్షణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని భావించవచ్చు. ఒక పక్క వాతావరణ శాఖ కోల్బెల్ట్ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అరేంజ్ చేసి 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దని వాతావరణ శాఖ, ఒక పక్క ప్రభుత్వము, జిల్లా పాలనాధికారులు సూచిస్తున్నా కానీ యాజమాన్యం వీటి మీద రక్షణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని భావించవచ్చు. యాజమాన్యం అలాంటి చర్యలు చేపట్టకపోవడం, యాజమాన్యం ఎప్పుడు సింగరేణి సంస్థకు ఎసెట్ ఏమైనా ఉన్నదంటే సింగరేణి కార్మికులు వారి యొక్క ఆరోగ్యం అని చెప్పుకుంటున్న యాజమాన్యం ఇవాళ వారి యొక్క ఆరోగ్యాలు ఈ యొక్క వెండ తీవ్రతకు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వెంటనే యాజమాన్యము కార్మికులకు మౌలిక వసతులలో భాగంగా వారికి మజ్జిగ,
మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏసీ హాల్లు అన్నీ అరేంజ్ చేయాలని, అదేవిధంగా ఓసీలలో, డంపర్లు, షెవర్లలో, పెద్ద వాహనాలలో ఏసీలను రిపేర్ చేయించి కార్మికుల యొక్క ఆరోగ్యాలను కాపాడాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. ఎండ దెబ్బ తగిలితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.